మానవులు ప్రతి ఒక్కరూ వారి యొక్క సొంత గుర్తింపుకు ప్రయాసపడుతూ ఉంటారు. వారి అలంకరణలో, మాటల్లో, ప్రవర్తనలో, ఇంకా కొంతమంది వారి శరీరాల్లోనూ టాటూస్‌తో అలంకరించుకుంటారు. కొంతమంది బైబిల్ వాక్యాన్ని, శిలువ గుర్తుల్ని వేసుకుంటారు. అసలు బైబిల్ టాటూస్ గురించి ఏం చెబుతుందో చూద్దాం. మనము పరిశుద్ధులుగా ఉండుటకు క్రీస్తు ఆయన సొంత రక్తం చేత మనల్ని కొనబడి ఉన్నారు గనుక ఈ దేహంతో దేవునిని మహిమపరచాలని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో చెబుతున్నారు. పరిశుద్ధ ఆత్మతో యాకోబు గారు ఆయన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ లోకంతో స్నేహం చేయువారు వారు దేవునికి శత్రువగును అని చూస్తున్నాము. ఈ లోకంతో సంబంధమైన టాటూస్ కానీ పచ్చబొట్లు కానీ వేసుకునేటప్పుడు మన శరీరం చీల్చబడి గాయపడుతుంది. అందులో ఉన్న సూదులు శరీరాన్ని గుచ్చి శరీరాన్ని గాయపరిచేటప్పుడు మన శరీరము మలినమవుతుంది. అందుకే పరిశుద్ధుడైన దేవుడు ఈ విషయాల్ని లేవియ కాండము 19వ అధ్యాయం 28వ వచనంలో చెప్పుచున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో పరిశుద్ధ ఆత్మతో అంటున్న మాట, మన శరీరం దేవుని ఆలయమై ఉన్నది, మనము దేవుని సొత్తై ఉన్నాము. 1 కొరింథీ 3వ అధ్యాయము 16-17 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. అంటే మన శరీరాన్ని పాడు చేసుకుంటే తప్పకుండా దేవుడు వానిని పాడు చేయును. శరీరంలో టాటూస్ కానీ పచ్చబొట్టులు కానీ లేకపోతే శరీరాన్ని గాయపరుచుకుంటే ఖచ్చితముగా దేవుని ఆలయమైన ఈ శరీరాన్ని మలినపరిచిన వారిని దేవుడు నాశనము చేస్తాడు.